జూలై 20న దేశ రాజధానిలో విద్యార్థులపై పోలీసులు రకరకాల ఆయుధాలతో జరిపిన దాడులు సృష్టించిన గాయాల నుంచి చాలామంది కోలుకునే ఉంటారు. అయితే అప్పట్నుంచి పార్లమెంట్ సమావేశాలు మాత్రం దాదాపు స్తంభించిపోయాయి. విద్యార్థులపై పోలీసు దాడులకు ఆదేశాలు ఎవరు జారీ చేశారో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా వచ్చి చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ వర్షాకాల సమావేశాల్లో సజావుగా జరగడమే లేదు. ఒకవైపు దేశ రాజధానిలో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుండగా, మరోవైపు పార్లమెంటులో నినాదాలు రాజకీయ వాతావరణాన్ని స్తంభింపచేస్తున్నాయి. పేపర్ చోర్, గద్దీ చోర్ అని నిన్నటి వరకు నినదించిన ప్రతిపక్షాలు ఇప్పుడు అమిత్ షా జవాబ్తో చందా చోర్, గద్దీ చోర్ అని నినాదాలు చేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధికార పార్టీ సభ్యులు కూడా మంగళవారం మకర ద్వారం వద్ద ప్రతిపక్షాలను నిలదీస్తూ రాహుల్ గాంధీ జవాబ్దు అని నినాదాలు చేశారు. ఇండియా కూటమి భాగస్వామి జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలో ఉన్న జార్ఖండ్లో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీతో అధికార పార్టీ సభ్యులకు అవకాశం లభించింది. నినాదాలు చేస్తున్న పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య పార్లమెంటు భద్రతా సిబ్బంది గోడలా నిల్చోవలసి వచ్చింది. ఈ రణగుణ ధ్వనుల మధ్య కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వార్తలు కూడా కొట్టుకుపోయినట్లు కనిపిస్తోంది. వర్షాకాల సమావేశాల్లో ఏవో అద్భుతాలు జరుగుతాయనుకున్న వారు మోదీ సర్కార్ అనుకున్న విధంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎఫ్సీఆర్ఐ బిల్లు, వికసిత్ భారత్ శిక్ష అనుసంధాన్ బిల్లు మొదలైన వాటిని ఆమోదం పొందేలా చేయగలుగుతుందని భావించిన వారు ఇప్పుడు నిరాశ చెందే ఉంటారు. ఈ బిల్లులను ఆమోదింపచేసేందుకు నరేంద్ర మోదీ టీం రంగం సిద్ధం చేసింది. బెంగాల్లో విజయం తర్వాత రెచ్చిపోయిన ఉత్సాహంతో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 20 మంది ఎంపీలను చీల్చి ఒక అనామక పార్టీలో చేరేలా చేశారు. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన ఎంపీలను తమ వైపుకు లాగారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులను బీజేపీ వైపుకు తిప్పుకున్నారు. తమిళనాడులో విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతిచ్చిన తర్వాత ఇండియా కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేతో బేరసారాలు ఆడారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కూడా మంతనాలు జరిపారు. ఏ పార్టీనైనా ఎప్పుడైనా చీల్చగల, ఎవరినైనా దెబ్బతీయగల నరేంద్ర మోదీ ఏదైనా సాధించగలరని ఆయన మద్దతుదారులు ఉప్పొంగిపోయారు. మోదీకి దాసోహమై ఆయన చర్యలకు భయభ్రాంతులై ఉన్న అనేక రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఇక ఆయనకు తిరుగులేదని, ఆయన అడుగుజాడలను అనుసరించటం మినహా చేయగలిగిందేమీ లేదనే నిర్ధారణకు వచ్చారు. నిజానికి గత 2 ఏళ్ల నుంచి అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు విదేశీ విధానం విషయంలో మోదీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. గత 2 నెలలుగా దేశ వ్యవహారాలలో సంభవించిన అనేక పరిణామాలు ఆయన కల్పించిన భయోపేత వాతావరణాన్ని తుత్తునియలు చేశాయి. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం, విద్యార్థుల ఆందోళన, పిల్లలు మోదీని అవహేళన చేయటం, ఆయన ప్రతి చర్యను ప్రశ్నించటం మోదీ అజేయ శక్తిని మొట్టమొదటిసారి దెబ్బతీసింది. ఈ ఆందోళన ఫలితంగా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి రావడం దేన్నైనా లెక్క చేయని తత్వాన్ని మార్చుకునేలా చేసింది. ఢిల్లీలో విద్యార్థుల నిరసన దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రకంపనలు సృష్టించడంతో బీజేపీ, సంఘ్ను పునరాలోచనలో పడేలా చేశాయనడంలో సందేహం లేదు. రైతు ఉద్యమం మాదిరే ఈ ఉద్యమాన్ని కూడా అణిచివేస్తే సద్దుమణిగిపోతుందనుకున్న వారు కింకర్తవ్యం విమూఢులయ్యారు. పరాన్న జీవులు, బొద్దింకలు అని విమర్శించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విద్యార్థుల కేసులు వినటం ప్రారంభించారు. అతుల్ లిమాయే వంటి ఆర్ఎస్ఎస్ నేతలు విద్యార్థుల ఆందోళనను దేశద్రోహం కింద అభివర్ణించిన ఆ తర్వాత మోహన్ భగవత్ ఆలస్యంగానైనా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. పక్షులకు కూడా పొడిచే హక్కు ఉంది అని ఆయన తాజాగా ప్రకటించారు. మనం వారి మాట వినాలి, వారితో మనం మాట్లాడలేకపోయాం, అందుకే వారు నిరసన తెలిపారు అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యువతను మెప్పించే విధంగా ఇన్స్టాగ్రామ్లు, రీల్స్ చేయటం మొదలుపెట్టారు. మంత్రులు సైతం విద్యార్థుల పరిభాషలో డెల్లులు, ఫోమో అంటూ మాట్లాడసాగారు. ఈ నెల 8న ఢిల్లీ ఐఐటి స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించాలని, నిజమైన పరిష్కారాల కోసం ధైర్యం ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చేసింది అదే కదా. వారే కనుక ప్రశ్నించే ధైర్యం చేయకపోతే ప్రశ్నాపత్రాల లీక్పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేందుకు ఆగమేఘాలపై బిల్లును ప్రవేశపెట్టేవారే కాదు. ఈ నెల రోజులు సమావేశాల్లో పార్లమెంటులో చెప్పుకోదగిందేమైనా ఉన్నదంటే ఈ బిల్లు ఆమోదం పొందటం మాత్రమే.
మన సనాతన ధర్మంలో ప్రశ్నకు అత్యంత విలువైన స్థానం ఉందని బీజేపీ సిద్ధాంతకర్తలకు వేరే చెప్పక్కర్లేదు. భగవద్గీత, ఉపనిషత్తులు ప్రశ్నకు ప్రాధాన్యమిచ్చాయి. సత్యాన్ని అన్వేషించే క్రమంలో ప్రశ్నించే స్వేచ్ఛకు, అన్వేషణకు ఇచ్చిన విలువ మన సంస్కృతిలో మరి దేనికి లేదు. తాము తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, అనైతిక పనులు, తాము కుప్పకూలిన వ్యవస్థలు, అవినీతి కార్యకలాపాలను ప్రశ్నించాలంటే భయపడే పరిస్థితి ఇంతకాలం ఎదురైంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో కొద్దిగా మార్పు వస్తున్నట్లు కనబడుతోంది. విద్యార్థుల ఆందోళన సద్దుమణిగిందో, లేక కొత్త ప్రాంతాల్లో తలెత్తుతుందో, లేక ఇతరేతర శక్తులకు ప్రోత్సాహం కల్పిస్తుందో చెప్పలేం. కానీ మోదీ విజృంభణ వల్ల దెబ్బతిన్న ప్రతిపక్షాలకు మాత్రం ఎక్కడా లేని ఉత్సాహాన్ని కల్పించింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం, ఇండియా కూటమి పార్టీల్లో చీలిక, విభేదాల వల్ల దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతిపక్షాలు ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రయాగ్రాజ్లో రాహుల్ గాంధీ నిర్వహించిన చాంద్రోంకి గాంజ్కు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరు కావడం కీలక పరిణామంగా భావించవచ్చు. రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు సృష్టించిన మోదీ వ్యతిరేకతను తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తాయనడంలో సందేహం లేదు. అందుకే పార్లమెంటులో ఆద్యంతం వేడిని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ వేడి వీధుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. 0 కన్నా ఎంత ఎక్కువైనా కాంగ్రెస్కు మంచిదే. కానీ శిఖర స్థాయికి చేరుకున్న బీజేపీకి మాత్రం పడిపోకుండా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు తిరుగులేని నేతగా ఉన్న నరేంద్ర మోదీకి విద్యార్థులు, ప్రతిపక్షాలు మాత్రమే సమస్య కాదు. పార్టీలోనూ, సంఘ్లోనూ ఆయనకు అంతర్గత సమస్యలు లేకపోలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన నియమించిన నితిన్ నవీన్ ఖాళీ చేసిన సీటులో పార్టీ ఓడిపోవడం సాధారణ విషయం కాదు. నిజానికి మోదీ కీలకమైన పదవుల్లో నియమించిన నేతల విషయంలో పార్టీలో అసంతృప్తి రగులుతూనే ఉంది. ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో తిరుగుతూ పార్టీ కార్యదర్శి స్థాయి నేత అపాయింట్మెంట్ కోసం కూడా గంటల తరబడి వేచి చూసిన రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా నియమించడంపై తీవ్ర అసంతృప్తి ఉంది. ఉజ్జయిని భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాతే మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పలానా నేత ఉన్నారన్న విషయం ప్రపంచానికి తెలిసిందే. అసోం, పశ్చిమ బెంగాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చి ముఖ్యమంత్రులైన వారి గురించి తప్ప బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనామక నేతల పేర్లు చెప్పేందుకు కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రుల సంగతి అటుంచితే ఇటీవలి కేంద్రంలో 2 మంత్రులు వివాదాస్పదులయ్యారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వస్తే పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ కార్యాలయంలో అనేక మందిని పీఎంఓ చెప్పపెట్టకుండా తొలగించింది. ఇందుకు ఏ అవినీతి కార్యకలాపాలు కారణమో ఎవరూ చెప్పడం లేదు. గత 6 నెలలుగా కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, నితిన్ నవీన్ తన టీంను ప్రకటిస్తారని పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నప్పటికీ ఈ మార్పులు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఈ మార్పులను పార్టీలో కొందరు ప్రతిఘటించినందువల్లే అవి ఆగిపోయాయని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీలో పరిస్థితులు అనుకున్నంత సవ్యంగా లేవని ఢిల్లీ అధికార నడవాలలో తిరిగేవారికి అర్థమవుతుంది. దీనికి తోడు అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ బీజేపీ నైతిక మూలాల్ని దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. ఇంతకీ మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఎప్పుడు ప్రవేశపెడతారు? కేరళ, తమిళనాడు ఎన్నికల తర్వాత తెరపైకి వచ్చిన ఎఫ్సీఆర్ఐ బిల్లును ఆమోదింపచేయగలుగుతారా? 2 రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేమ్స్ డేవిడ్ వాన్స్ మోదీకి ఫోన్ చేయడానికి, ఈ బిల్లు ప్రవేశపెట్టకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు జవాబులు రావాల్సి ఉంది. నిజానికి సమస్య బిల్లులు ఆమోదింపచేయకపోవడం కాదు. ఆ బిల్లులు ఆమోదింపచేసేందుకు ప్రజాస్వామికంగా ప్రయత్నాలు చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లడమే. సమస్యలపై ఆందోళనను వ్యక్తం చేసిన వారిని తూష్టీకరించడమే కొత్త సమస్యలకు దారితీస్తోంది. మోదీ వ్యవహార శైలి ఆయన సహజ స్వభావమే కావచ్చు, కానీ ఆ స్వభావం అన్ని వేళలా విజయం సాధించబోదని మారుతున్న కాలం చెబుతోంది.